అందరు నమస్కారం అండి. అఖండ తాండవం బోయిపాటి గారు నన్ను డిసప్పాయింట్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఈ అఖండ సాంగ్ ఏదైతే ఉందో అది నాకు నచ్చల. నేను ఈ మాట చెప్పంగానే బాలయ్య గారి అభిమానులు కామెంట్ సెక్షన్లోకి వచ్చి నన్ను తిడతారని తెలుసు. అయినా కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నా, వాస్తవాలు చెప్పాలనుకున్నా, నాకెందుకు సాంగ్ నచ్చలేదు అనేదానికి కారణాలు కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. సో మీరు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సగం సగం చూసేసి నాకు నచ్చలేదు అన్నాడు కాబట్టి నన్ను తిట్టేసి వెళ్ళిపోకండి. నేను అన్నానంటే ఎందుకు నచ్చలేదు, ఎందువల్ల నచ్చలేదు అనేది కూడా మీరు తెలుసుకోండి. ఈ వీడియోలో ఎందుకు నచ్చలేదు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా అఖండ తాండవం సాంగ్ చూసినప్పుడు నాకైతే పెద్దగా ఎక్కల. నాకు దాని మీద రియాక్షన్ చేద్దామా వద్దా అని బాగా ఆలోచించి అసలు చేయకూడదు అనుకున్నా. స్టార్టింగ్ అయితే నాకు ఎక్కలేదు కాబట్టి నేను దీని మీద ఏం చేస్తావులే అని అనుకున్నా. కానీ మన అభిప్రాయాన్ని చెబుదాము, చెబితే తప్పేముంది అని సరే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను ఇక్కడ తమన్ గారిని తప్పుబట్ల, బాలకృష్ణ గారిని తప్పుబట్టల. తమన్ అనే వ్యక్తి మ్యూజిక్ సూపర్గా కొట్టాడు, బీభత్సంగా కొట్టాడు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అఖండ తాండవం లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా బాగున్నాయి. తమన్ గారు నన్ను డిసప్పాయింట్ చేయలే. ఆయనకి ఏదైతే ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో, ఆయన పని ఏదైతే ఉందో ఆయన కరెక్ట్గా చేశారు. ఈ సాంగ్కి కావాల్సిన బీజియం అన్ని కూడా పర్ఫెక్ట్గా కొట్టడం జరిగింది. రెండోది బాలయ్య గారు కూడా కనిపించిన ఆ 2-3 షాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బీభత్సంగా ఉందండి. అలాగే బాలకృష్ణ గారి అఖండ అంటే తాండవం ఎలా ఉంటుందో పెద్దగా చూపించలేకపోయారు బోయిపాటి గారు. ఈ సినిమాలో ఉండొచ్చు అఖండ తాండవం, నిజమైన అఖండ తాండవం ఎలా ఉంటుందో సినిమాలో ఉండొచ్చు, కానీ ఈ సాంగ్లో చూపించలేదు. అదే నా డిసప్పాయింట్. ఈ సాంగ్లో గనక చూపించగలుగుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది సాంగ్, మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ బోయిపాటి గారు మరి ఎందుకు దీన్ని అంత బాగా చూపించలేకపోయారు? బాలయ్య గారి యాక్టింగ్ని, ఆయన అఖండ తాండవాన్ని ఎందుకు చూపించలేకపోయారో నిజంగా నాకు అర్థం కాల. చూపించుంటే బాగుండేది. అక్కడక్కడ చూపించాడు కానీ పెద్దగా అది ఎఫెక్ట్ పడదు, అది జనాలకి పెద్దగా రీచ్ అవ్వదు. అది ఆ వెనకాలన్న బీజిఎం కానీ, ముఖ్యంగా ఆ లిరిక్స్ కానీ అవి వింటుంటే దానికి తగ్గ బాలకృష్ణ గారి అఖండ తాండవం చేసుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది సాంగ్, మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ చూపించింది కొద్దిగా చూపించారు, మిగతా మేకింగ్ ఎక్కువగా చూపించారు. చూపించాల్సినది చూపించలేదు, అవసరం లేనిది ఆ సాంగ్లో చూపించారు. అసలుకి మేకింగ్ అనేది ఈ సాంగ్లో చూపించాల్సిన అవసరం కూడా లేదు. అసలైన ఆ తాండవం ఏదైతే ఉందో ఆ తాండవాన్ని పూర్తిగా గనక వీడియోలో చూపించగలిగితే, సాంగ్లో చూపించగలుగుంటే చాలా బాగుండేది. మేబీ సినిమాలో ఉంటుందేమో అఖండ తాండవం, నిజమైన అఖండ తాండవం ఎలా ఉంటుందో సినిమాలో ఉండొచ్చు, నేను దాన్ని కాదన్నాం. కానీ ఈ సాంగ్లో కూడా చూపించుంటే, ఇంకా బాగా చూపించుంటే బీభత్సంగా ఉండేది, అరాచకంగా ఉండేది. కానీ ఈ సాంగ్లో చూపించలా, ఏం పెద్దగా చూపించలా. అఖండ తాండవం, అసలైన అఖండ తాండవం ఒక మాదిరిగా కూడా చూపించలా. దాంట్లో బోయిపాటి శ్రీను నన్ను డిసప్పాయింట్ చేశారు. ఆ విషయం నాకు నచ్చలా నిజంగా. బాలకృష్ణ గారే అంటే ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ వస్తుంది, అందులోనూ అఖండ తాండవం అని ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగులో అఖండ తాండవం, ఒరిజినల్ అఖండ తాండవం కానీ చూపించగలుగుంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి జనాల్లోకి వెళ్ళిపోయిండేది. అసలుకి దూచుకు వెళ్ళిపోయేది, మామూలుగా వెళ్ళిపోయేది కాదు, అరాచకంగా వెళ్ళిపోయేది. దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయాడని నా అభిప్రాయం. బోయిపాటి గారు కరెక్ట్గా కనుక క్యాచ్ చేయగలుగుంటే జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోయేది సాంగ్, బీభత్సంగా అరాచకంగా వెళ్ళిపోయేది. లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి, లిరిక్స్ చాలా బాగున్నాయి. కానీ బోయిపాటి గారు మరి ఎందుకు దాన్ని
కుదించి బాలకృష్ణ గారి అఖండ తాండవాన్ని ఆయన ఆ మాస్ని ఎందుకు ఎలివేట్ చేయలేకపోయాడో అనేది నాకు అర్థం కాల. ఎలివేట్ చేయాల్సిన సాంగ్ ఇది. అని మీరు అనొచ్చు, అన్ని సినిమాలో సాంగ్లోనే చూపిస్తారా, అప్పుడు థియేటర్కి ఎవరు వస్తారు అని మీరు అనొచ్చు. ఈ సాంగ్ పర్టికులర్గా ఈ సాంగ్ వచ్చేసరికి అఖండ తాండవం ఏదైతే ఉందో సినిమాలో ఏదైతే చూపించాలనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దింపుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. నెక్స్ట్ లెవెల్ మామూలు సాంగ్ అండి ఇది. అఖండ తాండవం అనేది మామూలు సాంగ్. ఎంత పవర్ఫుల్ సాంగ్ అసలు ఇది, ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అఖండ తాండవం. బాలకృష్ణ గారి వేసిన ఆ గెటప్, అఘోరి గెటప్ ఏదైతే ఉందో ఎంత పవర్ఫుల్. బాలకృష్ణ గారి ముఖంలో ఆ ఉగ్ర రూపం కనిపిస్తుంది, బాలకృష్ణ గారి ఆ ఉగ్ర తాండవం కనిపిస్తుంది, ఆ మాసి కనిపిస్తుంది. కానీ దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయారు. అదే నన్ను డిసప్పాయింట్ చేసింది. నేనేం సాంగ్ రిలీజ్ కాకముందు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నిజంగా బాలకృష్ణ గారి ఉగ్ర తాండవం అంటే ఉగ్ర తాండవం, అసలైన ఉగ్ర తాండవం ఎలా ఉంటుందో ఈ సాంగ్లో ఉంటుంది అనుకున్నా. ఉండాలి కూడా, ఉండుంటే బాగుండేది. ఉండాల్సిన సాంగ్ ఇది. కానీ అక్కడక్కడ చూపించి, నడిచి వచ్చేది చూపించి, ఆ మేకింగ్ చూపించి డిసప్పాయింట్ చేశాడు. ఇది అఖండ తాండవం సాంగా లేకుంటే మేకింగ్ వీడియోని ఆ డౌట్ కలిగింది నాకు. మేబీ మీకు కూడా అదే అభిప్రాయం, అది కూడా ఉంటుంది నాకు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఈ సాంగ్లో చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఉగ్ర తాండవం చూపిస్తారు, అసలు హిందీలో మారు మోగిపోతుంది. హిందీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ని రూపొందిస్తారు అని నేను బాగా ఊహించా. నేను కూడా టార్గెట్ చేసిన మన తెలుగు వాళ్ళకి బాలయ్య గారు అంటే ఇష్టం, అందరి ఇష్టం. బాలయ్య గారి సినిమాలు ఏమైనా వచ్చినా కానీ అది హిట్ ఆఫ్ ఫ్లాప్తో సంబంధం లేకుండా జనాలు చూస్తారు. బాలయ్య గారి యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన మాసు డైలాగులు కానీ ఆడియన్స్కి ఇష్టం, మనం ఓకే. కానీ మనం హిందీ వాళ్ళని కొట్టాలి, హిందీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. హిందీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఈ సాంగ్ మెయిన్ పిల్లరు. ఈ సాంగ్ని గనక కరెక్ట్గానే క్యాచ్ చేస్తుంటే హిందీ ఆడియన్స్ మనసుల్లోకి దూసుకు వెళ్ళిపోయేది. మామూలుగా లేదు, లిరిక్స్ కూడా మామూలుగా లేదు, బీజిఎం కూడా మామూలుగా లేదు, మ్యూజిక్ కూడా మామూలుగా లేదు, బాగా ఉంది. తమన్ గారు మంచి ప్రయత్నం చేశాడు, మంచిగా కొట్టాడు. కానీ ఆ మేకింగ్ మొత్తం తీసేసి ఆ ఉగ్ర తాండవం ఏదైతే స్టార్టింగ్లో చూపించారో ఆ ఉగ్ర తాండవం సాంగ్ మొత్తం గనక చూపించగలుగుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అసలు సాంగ్ అసలుకి నెక్స్ట్ లెవెల్, అరాచకం, అసలుకి బీభత్సంగా ఉండేది. కానీ అది ఏది చూపించకుండా అసలైన అఖండ తాండవం అని టైటిల్ పెట్టి, సాంగ్ టైటిల్ పెట్టి అసలైన అఖండ తాండవం చూపించలా. సినిమాలో ఉంటుంది, నేనైతే ఉంటుందని అంటున్నా. కానీ ఉంటుంది, ఓకే, అది ఓకే. ఈ సాంగ్లో కూడా చూపించుంటే ఏమైంది, స్టార్టింగ్లో చూపించారు కదా, ఏదైతే బాలయ్య గారిని స్టార్టింగ్లో ఉగ్రతాండవంతో ఆ జూమ్ పెట్టి ఆ వచ్చే సీన్ ఏదైతే ఉందో, ఫస్ట్ వచ్చే సింగిల్ షాట్ ఏదైతే ఉందో అదే కానీ కంటిన్యూస్ కానీ ఆ ఉగ్రతాండవం అలా కంటిన్యూగా చేసుంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయేది సాంగ్. బట్ ఎందుకు మరి మీ మధ్యలో మేకింగ్ పెట్టి ఇలా డిసప్పాయింట్ చేశారో బోయపాటి గారిని. బట్ నాకైతే అది నచ్చల. నాకు సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, తమన్ గారు గుడ్ జాబ్, బాలకృష్ణ గారి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఆయన హావభావాలు బాగున్నాయి, ఆయన ఉగ్ర రూపం కళల్లో కనిపిస్తుంది, మొహంలో కనిపిస్తుంది. ఇంత మైలేజ్ పెట్టుకొని, ఇంత స్కోప్ పెట్టుకొని, ఇంత స్కేల్ పెట్టుకొని కూడా మధ్యలోకి ఈ మేకింగ్ తీసుకొచ్చి అదే నాకైతే నచ్చలేదు. చూడండి, మన రిలీజ్ అయిన ఏదైతే చిక్కిరి చిక్కిరి సాంగ్, ఆ చిక్కిరి చిక్కిరి సాంగ్లో ఫుల్ సాంగ్ మొత్తాన్ని చూపించారు. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఎలా ఉంటుందో సాంగ్ మొత్తం అలాగే దింపారు. అందుకే ఈరోజు అంత పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్లో ఎక్కడ కూడా మేకింగ్ చూపించాల, మేకింగ్ వీడియోలో ఇంకోటి ఎక్కడా చూపించాల. అసలైన ఉగ్రతాండవం అది అసలైన సాంగ్ మొత్తం సినిమాలో ఉన్న సాంగ్ మొత్తం చూపించారు. అందుకే అంత పెద్ద హిట్ అయింది. సాంగ్ పెద్ద హిట్ అవ్వాలంటే సాంగ్లో ఎలా ఉందో అలా చూపించాలి. ఫస్ట్ సింగిల్ సాంగ్లో చూపించగలిగితే జనాల్లోకి బీభత్సగలుగుతుంది. ఆ చిక్కిరి చిక్కిరి సాంగ్ అలా చూపించగలిగారు కాబట్టి ఈ రోజున జనాల్లోకి అలా వెళ్ళారు. ఈ ఉగ్రతాండం అనేది ఆ బాలయ్య గారి ఉగ్రతాండం అనేది మొత్తం ఆ యాజ్ ఇట్ ఈజ్ గా సినిమాలో ఏముంటుందో దాన్ని కట్ చేసి మొత్తాన్ని ఈ సాంగ్లో కానీ నింపుంటే అసలు మామూలుగా ఉండేది కాదు, బజ్ మామూలుగా ఉండేది కాదు, అరాచకంగా ఉండేది. బట్ నాకైతే డిసప్పాయింట్ చేసింది. సినిమా
పెద్ద హిట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బాలకృష్ణ గారి గెటప్ చూస్తేనే తెలిసిపోతుంది. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది, మంచిగా ఉంటుంది, సినిమాలో అసలైన ఉగ్రతాండం ఉంటుంది. బట్ ఈ సాంగ్లో కానీ పెట్టుకుంటే బీభత్సంగా అటు అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు కాబట్టి, అన్ని లాంగ్వేజ్లోకి వెళ్తుంది కాబట్టి సినిమా సో మంచి స్కేల్ ఉంటుంది. జనాలు కూడా హిందీలో కూడా బాగా ఫాలోయింగ్ ఉండేది, మంచి మైలేజ్ వచ్చి ఉండేది. బట్ దీన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకోపోయాడు అనేది నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించింది సాంగ్, నేను చెప్పిందా కరెక్టా కాదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.